హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయకూడదు, ఎలా సెలెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో హయ్యర్ రిటర్న్స్ రావడానికి ఏం చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్టార్ రేటింగ్స్. మ్యూచువల్ ఫండ్స్ని మీరు స్టార్ రేటింగ్స్ చూసి సెలెక్ట్ చేయకూడదు. మనకి 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ ఉంటాయి. 4 స్టార్ అండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ స్టార్ రేటింగ్ బాగున్నంత మాత్రాన ఆ ఫండ్ మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుందని గ్యారంటీ లేదు. మనకి ఇండియాలో క్రిజిల్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్లో స్టార్ రేటింగ్ చూస్తున్నారు అంటే ఆ స్టార్ రేటింగ్ క్రిజిల్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అసలు క్రిజిల్ వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్కి రేటింగ్ ఎలాగిస్తారు అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ ఒక లాస్ట్ 3 ఇయర్స్ డేటా తీసుకొని, ఈక్విటీ ఫండ్ అయితే 3 ఇయర్స్ డేటా తీసుకుంటారు అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 1 ఇయర్ డేటా తీసుకుంటారు. ఈ వీడియోలో నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈక్విటీ ఫండ్స్ కోసం మాట్లాడుకుందాం. సో లాస్ట్ 3 ఇయర్స్ డేటా తీసుకొని ఆ ఫండ్స్ ఒక రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ రిటర్న్స్కి మంత్ వైజ్ వెయిటేజ్ ఇస్తారు. లాస్ట్ 36 మంత్స్లో ఆ ఫండ్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో ఆ రిటర్న్స్కి 32.5% వెయిటేజ్ ఇస్తారు. లాస్ట్ 27 మంత్స్లో ఫండ్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో దానికి 27.5% వెయిటేజ్ ఇస్తారు. 18 మంత్ రిటర్న్స్కి 22.5% వెయిటేజ్ అండ్ 9 మంత్స్ రిటర్న్స్కి 17.5% వెయిటేజ్ ఇస్తారు. లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవ్రీ పార్ట్కి ఒక వెయిటేజ్ ఇస్తారు. సో ఇలాగా ఎన్నైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అన్నిటికీ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ పార్టీకి వెయిటేజ్ ఇస్తారు. ఇలాగా వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఫండ్కి ఒక స్కోర్ ఇస్తారు. ఏ ఫండ్కి అయితే స్కోర్ బాగుందో ఆ ఫండ్స్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. అలాగా స్కోర్ బట్టి 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్ అనేవి డిసైడ్ చేస్తారు. ఈ ర్యాంకింగ్ మీద డీటెయిల్గా నేను వేరే వీడియో చేస్తాను. ప్రజెంట్ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే స్టార్ రేటింగ్ ఇవ్వడానికి క్రిజిల్ వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే ఒక మ్యూచువల్ ఫండ్కి ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే అది అట్లీస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి. ఈ స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రాసెస్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇది మ్యూచువల్ ఫండ్ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేయడానికి ఎగ్జాక్ట్ పారామీటర్ కాదు. ఎందుకు అంటే ఈ అల్గోరిథం కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్స్ని పిక్ చేయట్లేదు. ఏ ఫండ్ అయినా లాస్ట్ 3 ఇయర్స్లో రిటర్న్స్ బాగా ఇచ్చింది అంటే దానికి 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తుంది. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తాయి. కొన్ని ఫండ్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే ఉంటాయి. ఈ అల్గోరిథం ఈ 4 స్టార్, 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ కన్సిస్టెంట్ ఫండ్సా కాదా అని చెప్పడం లేదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయంటే ఆ కేటగిరీలో ఉన్న ఫండ్స్తో కంపేర్ చేస్తే ఒక సింగిల్ ఇయర్లో ఈ ఫండే చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ అవ్వదు. కానీ యావరేజ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే ఈ ఫండ్ చాలా బాగా కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూస్తే ఆ రిటర్న్స్ బాగోవు, కానీ యావరేజ్ రిటర్న్స్ చూస్తే ఆ ఫండ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఇయర్లీ రిటర్న్స్ని కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ యావరేజ్ రిటర్న్స్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ అల్గోరిథంలో ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ ఫండ్స్కి కూడా 4 స్టార్ అండ్ 5 స్టార్ రేటింగ్స్ వచ్చేస్తాయి. సో స్టార్ రేటింగ్స్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో మంచి ఫండ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాడ్ ఫండ్స్ ఉంటాయి. 5 స్టార్ రేటెడ్ ఫండ్స్లో కూడా మనం కన్సిస్టెంట్గా ఉన్న మంచి ఫండ్స్ని పిక్ చేయాలి. ప్రతి 5 స్టార్ రేటెడ్ ఫండ్ మంచిది కాదు. హిస్టారికల్గా 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయని మనం చూసినట్టయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి 2015 వరకు 5 స్టార్ రేటింగ్ ఉండేది, కానీ 2015 తర్వాత ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రేటింగ్స్ ఇచ్చింది. అలాగే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి 2018 వరకు 5 స్టార్ రేటింగ్ ఉండేది. 2019 తర్వాత ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే సుందరం మిడ్ క్యాప్ 2016 వరకు 5 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. 2017 నుంచి 22 వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. యూటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్ ఇది. 2017 వరకు ఇది కూడా స్టార్ రేటెడ్ ఫండ్. 2017 తర్వాత ఇది ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో 5 స్టార్ రేటింగ్ ఉన్న ప్రతి ఫండ్ మంచిది కాదు. మీరు కానీ స్టార్ రేటింగ్స్ చూసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. స్టార్ రేటింగ్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో కూడా మనం కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్స్ని పిక్ చేయాలి. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే యావరేజ్ రిటర్న్స్ చూసి ఏ ఫండ్ కూడా మీరు పిక్ చేయొద్దు. మనకి ఆన్లైన్లో ప్రతి వెబ్సైట్లో ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చిందని కనిపిస్తుంది. 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 7 ఇయర్ అలాగా రిటర్న్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వీటిని యావరేజ్ రిటర్న్స్ అంటారు. ఒక ఫండ్ ఒక 5 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే
ఆ ఫండ్ ఒక ఈరోజు ప్రైస్ ఎంత ఉంది డివైడెడ్ బై 5 years బ్యాక్ సేమ్ డేట్ని ఆ ఫండ్ ఒక ప్రైస్ ఎంత ఉంది హోల్ పవర్ ఆఫ్ 1/5 - 1 చేస్తారు. ఇలా చేస్తే మనకి కొంత పర్సంటేజ్ వస్తుంది. అది యావరేజ్ రిటర్న్స్ అవుతాయి ఆ ఫండ్కి. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా ఫండ్ కానీ అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే అది మనకి క్లియర్గా తెలియదు. అంటే మనం ఇక్కడ 5 year రిటర్న్స్ చూస్తున్నాం అండ్ 5 year రిటర్న్స్ ఆ ఫండ్కి బాగున్నాయి. కానీ ఆ ఫండ్ కానీ లాస్ట్ 1 yearలో 2 yearలో రిటర్న్స్ కానీ బాగా అవ్వలేదు అంటే ఇక్కడ మనకి తెలియదు. ఎందుకంటే మనం ఈ రోజు డేట్ నుంచి ఎగ్జాక్ట్గా 5 years బ్యాక్కి వెళ్ళిపోతాం తప్ప ఈ మిడిల్లో ఏమైందో క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో యావరేజ్ రిటర్న్స్ చూస్ చేసి మనం ఒక బెస్ట్ ఫండ్ని పిక్ చేయలేం. ఎందుకంటే ఇందులో ఫండ్ ఒక అండర్ పర్ఫార్మెన్స్ మనం కనిపెట్టలేము. దీనికోసమే రోలింగ్ రిటర్న్స్ అనే కాన్సెప్ట్ ఉంది. invest.in వెబ్సైట్లో మీరు రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. హిస్టారికల్గా యావరేజ్ రిటర్న్స్ బాగున్న ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మనకి ఎంత రిటర్న్స్ వచ్చాయి మనం చూద్దాం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి కానీ ఆ ఫండ్స్ అన్నీ మీకు చూపించడం కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. 2015లో HDFC ట్యాక్స్ సేవర్ ఫండ్ కానీ మనం చూసినట్టయితే ఈ ఫండ్ ఒక 12 year రిటర్న్స్, 10 year రిటర్న్స్, 7 year రిటర్న్స్, 5 year రిటర్న్స్ ఇండెక్స్ కంటే చాలా బాగున్నాయి. 12 year రిటర్న్స్ అయితే 20% ఉన్నాయి ఈ ఫండ్కి. సో ఆబ్వియస్లీ ఎవరైనా సరే 20% రిటర్న్స్ చూస్తే టెంప్ట్ అవుతారు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. సో 2015 ఎండ్ వరకు ఈ రిటర్న్స్ చూశారు అండ్ 2016 నుంచి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 2020కి అంటే 5 year టైం పీరియడ్కి మీకు 7.82% రిటర్న్స్ వచ్చేవి HDFC ట్యాక్స్ సేవర్ ఫండ్లో. కానీ అదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 12.72% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది HDFC ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే. 2015 వరకు ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. మీకు ఎక్కడా కూడా ఫండ్ తక్కువ లేదు ఇండెక్స్ కంటే లాస్ట్ 1 yearలో తప్ప. కానీ 2020కి చూస్తే మొత్తం గ్రాఫ్ అంతా మారిపోయింది. అలాగే 2016లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రీమా ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఇది మిడ్ క్యాప్ ఫండ్. 10 year రిటర్న్స్ ఫండ్కి చాలా బాగున్నాయి. 7 year రిటర్న్స్ 16 ఉన్నాయి, 5 year రిటర్న్స్ 26, 3 year రిటర్న్స్ 27, 1 year రిటర్న్స్ 8. సో ఎక్కడైనా సరే ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఎవరైనా సరే 2016లో ఈ ఫండ్ రిటర్న్స్ చూస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. నో అనడానికి ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే రిటర్న్స్ అలాగ ఉన్నాయి. కానీ 2020కి కానీ చూసినట్టయితే 1 year రిటర్న్స్ ఈ ఫండ్కి 17.78 ఉంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 25.56% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 8% తక్కువ రిటర్న్స్ వచ్చాయి 1 year టైం పీరియడ్లో. 5 year రిటర్న్స్ అయితే ఫండ్కి 10.85 ఉంది అండ్ మిడ్ క్యాప్కి 12.87 ఉంది. అంటే 2% లాస్ అక్కడ. సో మీరు యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫండ్ ఒక అండర్ పర్ఫార్మెన్స్ మీకు అర్థం కాదు అండ్ ఆబ్వియస్లీ ఫ్యూచర్లో మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి ఇండెక్స్తో కంపేర్ చేస్తే. ఇలాంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. అప్పటి వరకు చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి కానీ ఫ్యూచర్లో తక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. ఈ ఫండ్స్ని మీరు invest.in వెబ్సైట్లో ఇక్కడ మీరు ఫండ్ నేమ్ సెర్చ్ చేస్తే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది. కాన్స్ సెక్షన్లో ఏ ఫండ్ ఏ టైం పీరియడ్లో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది వాళ్ళ అడ్వైజర్ ఏ ఫండ్ చెప్తే ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అడ్వైజర్స్ అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజరే కాదు, బ్యాంక్ మేనేజర్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఎంప్లాయీస్ కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ పర్సనల్ అడ్వైజర్స్ వాళ్ళు ఏ ఫండ్ చెప్తే ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ 90% అడ్వైజర్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ డెలివర్ చేస్తున్నారు. సో మీ అడ్వైజర్ ఎక్స్పర్ట్ ఏం కాదు. ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు పాస్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకున్నారు. స్లీపర్ బస్లో ఆ జర్నీ 7 to 8 hours పడుతుంది. కానీ మీరు మీ సొంత కార్లో వెళ్దాం అనుకున్నారు అండ్ ఆ జర్నీ మీకు మోర్ దాన్ 8 hours అయింది అంటే అనవసరంగా స్ట్రెస్ తీసుకున్నట్టే. మోర్ ఓవర్ ఫ్యూయల్ ఎక్స్పెన్స్ కూడా చాలా అవుతుంది. నేను ఓన్లీ డిస్టెన్స్ కోసం అర్థం చేసుకోమంటున్నాను, ఎంజాయ్మెంట్ అవన్నీ కాదు. సో మన సొంత ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ టైం అయింది అంటే అనవసరంగా స్ట్రెస్, అది మోర్ ఓవర్ వేస్ట్ ఆఫ్ మనీ. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం కావాలంటే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక అడ్వైజర్ ద్వారా ఎందుకు వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ మనకి మంచి రిటర్న్స్ కావాలి అని. బట్ ఆ అడ్వైజర్ మీకు అంతకంటే మంచి రిటర్న్స్ డెలివర్ చేయలేకపోతున్నారంటే అనవసరంగా వేస్ట్ ఆఫ్ మనీ అది. బికాస్ అడ్వైజర్కి ఎవ్రీ ఇయర్ 1% ఎక్స్పెన్స్ రేషియో మనం పే చేస్తున్నాం. 1% ఎక్స్పెన్స్ రేషియో పే చేస్తున్నామంటే అది చాలా ఎక్కువ అమౌంట్, తక్కువేం కాదు. అంత ఎక్స్పెన్స్ పే చేశాక కూడా మీకు తక్కువ రిటర్న్స్ వస్తున్నాయంటే ఆబ్వియస్లీ మీ అడ్వైజర్ ఎక్స్పర్ట్ ఏం కాదు. సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు బెంచ్ మార్క్ అంటే బెటర్ రిటర్న్స్ రావాలి. సో ఇది మీరు ఎలా తెలుసుకోవాలంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్ డేట్ నుంచి నెక్స్ట్ 3 years వరకు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఆ టైం పీరియడ్లో బెంచ్ మార్క్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది చూడండి.
బెంచ్ మార్క్ రిటర్న్స్ బాగోలేవు అండ్ మీ అడ్వైజర్ ఫండ్ చేంజ్ చేయమని చెప్పారు అంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ రైట్ అయినట్టే. సో మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 మిస్టేక్స్ మీరు అసలు చేయొద్దు. ఓన్లీ స్టార్ రేటింగ్స్ చూసి, ఓన్లీ యావరేజ్ రిటర్న్స్ చూసి, లేదా ఎవరైనా చెప్పారనో ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొంచెం రీసెర్చ్ చేయండి, చేస్తే మీకు ఆటోమేటిక్గా మంచి ఫండ్స్ దొరుకుతాయి. లేదు అంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు చాలామంది అడ్వైజర్స్ చెప్తారు ఇండెక్స్ ఫండ్లో తక్కువ రిటర్న్స్ వస్తాయి, ఇండెక్స్ ఫండ్లో వద్దు, యాక్టివ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి, బెటర్ రిటర్న్స్ వస్తాయి అని. ఇలా చెప్పడానికి వాళ్ళకొక రీజన్ ఉంది, వాళ్ళకి కమిషన్ వస్తుంది. బట్ అది ఫ్యాక్టా కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. ఇండెక్స్ ఫండ్ని మీరు రివ్యూ చేసుకోవడం, అది ఎలా ఉందో చెక్ చేసుకోవడం ఇవన్నీ చేయక్కర్లేదు, చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మోరోవర్ రిటర్న్స్ చాలా బాగుంటాయి, రిటర్న్స్ తక్కువేం కాదు. సెన్సెక్స్ 1979లో 100 రూపీస్తో స్టార్ట్ అయింది అండ్ ఈరోజు సెన్సెక్స్ 60,000 రూపీస్ దగ్గర ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 16.1% రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్లో మోర్ దెన్ 15% అంటే చాలా మంచి రిటర్న్స్, తక్కువేం కాదు. అందులోకి ఇండెక్స్ 16 ఇచ్చిందంటే ఇంకా మంచిది. అండ్ ఇండెక్స్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండదు, అందుకే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ఇండెక్స్ ఫండ్కి అయినా 0.15% వరకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, అది చాలా తక్కువ, అంతకంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది ఎస్ఐపి కానీ లంసమ్ కానీ, అండ్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేయాలి, ఆటోమేటిక్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్షన్ కష్టం అవుతుంది అండ్ మీరు మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మనకి ఇండియాలో చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి ఏ ఇండెక్స్ ఫండ్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.